చాలా సామూహిక ప్రయోజనాలకు ఎలా దోహదం చేస్తుంది అనేది స్టడీ చేయగలరు. ఇలా మధ్యాహ్న భోజన పథకం అమలు చేశారు. దాని ఫలితాలు ఏంటి? పిల్లల పౌష్టికాహార స్థాయి పెరిగింది, పిల్లల అటెండెన్స్ హాజరు పెరిగింది, వాళ్ళ లెర్నింగ్ కెపాసిటీస్ పెరిగాయి. కానీ మన పబ్లిక్ ఎక్స్పెండిచర్ అలా ఫోకస్డ్గా ప్రయోజనాలను కలిగించేదిగా ఉండాలి. అలా ఉందా అనేది క్వశ్చన్. ప్రభుత్వము ప్రజల డబ్బు ₹1 ఖర్చు పెడుతుందంటే దానికి కాంక్రీట్ రిజల్ట్ ఉండాలి. ఆ రిజల్ట్ లేదు. అందుకే మీరు సంక్షేమ పథకాలు అమలు చేసిన రాజకీయ పార్టీలు ఎందుకు ఓడిపోతున్నాయి? ఈ పథకాలు వారి జీవితాల్లో రియల్ చేంజ్ తేవడం లేదు కనుక ఎక్కడో చోట అసంతృప్తి మళ్ళీ ముందుకు వస్తుంది. అందువల్ల పథకాలు కేసీఆర్ పథకాలు 2 సార్లు గెలిపించాయి, 3వసారి ఓడించాయి. జగన్మోహన్ రెడ్డి పథకాలు మొదటిసారి ఓడించాయి కదా. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పథకం గెలిపించలేకపోయింది కదా. సో పిఎం కిసాన్ అమలు చేసినాక ఒక ఎన్నిక ఉపయోగపడదు, 2 ఎన్నిక వచ్చే వరకు ఉపయోగపడలే కదా. అందువల్ల పథకాలకు ఉండే లిమిటేషన్ అది. దానికి కారణం ఏంటంటే ప్రజలకు మనం ఏది అలవాటు చేస్తామని. నాయకుడు అంటే ఎవరంటే ప్రజల్ని తన మార్గంలో నడిపించుకోగల నా నాయకుడు. కానీ ఇవాళ ప్రజల మార్గంలో మేము నడుస్తాం, ప్రజల బలహీనతలు మేము సొమ్ము చేసుకుంటాం అనే స్థాయికి నాయకులు వచ్చారు. సో నేను నా అనుభవం కూడా చెప్తాను. నేను ఎమ్మెల్సీ అయ్యాక మా ఊరికి వెళ్ళాను. మా ఊరు ఆదిలాబాద్, ఇప్పుడు ప్రస్తుతం మంచిర్యాల జిల్లా, అప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోని మందమరి మండలంలో చిన్న గ్రామం. సో ఆ గ్రామానికి వెళ్ళి నేను ఎమ్మెల్సీ అయ్యుతోనే అందరు వచ్చారు. ఊర్లో నేను పుట్టిన ఊరు అది ఎదులాపురం అని. సో ఆ ఊర్లో అందరు వచ్చారు, ఒక 300-400 మంది వచ్చారు. సో అందరితో కూర్చొని ఏంటి ఈ ఊరి సమస్యలు ఏంటి అనేది చర్చిస్తుంటే వాళ్ళు అడిగాను, ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయా మీకు అని అడిగాను. వస్తున్నాయి సార్, సంతోషం అన్నారు. మీ పిల్లలకు ఫీ రీఎంబర్స్మెంట్ అమలు అవుతుందా అంటే అమలు అవుతున్నది సార్ అన్నారు. మీకు వైట్ రేషన్ కార్డు ఉంది, బియ్యం వస్తున్నాయా అంటే వస్తున్నాయి సార్ అన్నారు. సో మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా అంటే ఉన్నది సార్ అన్నారు. మరి అన్నీ ఉన్నప్పుడు మీకు చాలా ఆనందంగా ఉండాలి కదా అంటే ముఖాలు తేడా కనబడుతున్నాయి. అదేంది అన్ని పథకాలు అమలవుతున్నాయి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో, సో అన్ని పథకాలు అమలైనా మీలో ఎందుకు ఈ అసంతృప్తి ఎక్కడో చోట కనబడుతుంది అంటే వాళ్ళంతా చిన్న సన్నకారు రైతులు. నేను అడిగాను, మీలో ఎవరికి ఎక్కువ ఇందులో అందరికన్నా పెద్ద రైతు ఎవరు అన్న. ఒక ఆయన లేచి నిలబడ్డాడు, నీకు ఎంత ఉన్నదంటే నాకు 2 ఎకరాలు ఉన్నాయి సార్ అన్నాడు. 2 ఎకరాలు ఉన్న రైతే పెద్ద రైతు, అందరూ చిన్న సన్నకారు రైతులు, వెనకబడిన వర్గాలు. సార్ ఏం లేదు సార్, మన ఊర్లకి మీకు తెలుసు కదా సార్, ఊరి చివరిన ఎర్ర చెరువు ఉంటుంది. ఆ ఎర్ర చెరువులో మేము చిన్నప్పుడు పోయి ఆడుకునే వాళ్ళం. సో ఆ ఎర్ర చెరువు 20 ఏళ్ళు అయింది సార్ ఎండిపోయి. దాని కింద మా భూములు ఉన్నాయి, పంటలు పండుతలేవు సార్, మంచి భూములు, సోనా మసూరి రైస్ పండించగలిగే భూములు అవి. సో ఈ 20 ఏళ్ళుగా మా ఊరున్న నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు మంత్రులే. అది తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రే మా ఎమ్మెల్యే. అయినా కూడా ఆ చెరువు బాగు చేయడం లేదు అని. ఈ చెరువు బాగైతే మా పొలాలు పండుతాయి సార్, మా పొలాలు పండితే మేమే మా పిల్లలు చదివించుకుంటాం, మా ఇల్లు మేమే కట్టుకుంటాం, మా అవసరాలు మేము తీర్చుకుంటాం అన్నారు. ఇంత గొప్ప మాట చూడండి. అంటే ప్రభుత్వం ఇచ్చి ఇన్ని పథకాలు వాళ్ళ సంతృప్తిని ఇస్తలేదు. వాళ్ళు కోరుకుంటే ఏంటి, మా భూమి మీద మా శ్రమతో మేము బతకాలి అని కోరుకున్నారు. నేను వెంటనే ఇరిగేషన్ ఎంఆర్ఓకి ఫోన్ చేశాను. చేస్తే ఎంఆర్ఓ వాళ్ళ రికార్డులన్నీ వెరిఫై చేసి, నిజమే సార్ 20 ఏళ్ళుగా అందులో పంట పండడం లేదు, పంట రికార్డు కాలే అన్నారు. సో నేను వెంటనే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మంచిర్యాల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి నాకు అర్జెంటుగా దీని ఎస్టిమేషన్ కావాలంటే ఆయన 65 లక్షల ఎస్టిమేషన్ ఇచ్చాడు ఆ ఊరు చెరువు బాగు చేస్తానికి. నేను రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి, సార్ ఇగో ఈ చెరువు మా ఊరికి అంటే ఒక్క ఊరికి 65 లక్షలా అన్నాడు. అంటే నేను అన్నా, సార్ మీ వల్లనే నేను మా ఊరికి వెళ్ళాను సార్ అన్నా. నా వల్ల ఎందుకు వెళ్ళావయ్యా అన్నాడు. అంటే మీరు చిరంజీవిని విమర్శించి చూశాను సార్, మొగల్తూరుకి ఏమి చేయలేని వాడు 8 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేస్తారా అని మీరు అన్నారు. ఇప్పుడు నన్ను కూడా రేపు అంటారు కదా సార్, పుట్టిన ఊరికి ఏమి చేయలేనోడు 3 జిల్లాలకి చేస్తాడా ఎమ్మెల్సీ అంటారని భయమే తెలిసిన సార్ అన్న. 2007లో నేను గెలిచాను, 2009 కన్నా ముందు ఆయన నవ్వి, మరి 65 అంటే మీ ఇష్టం సార్, ఇస్తే మీ పేరు చెప్తాను అంతటా, మీ ఇవ్వకపోతే రోజు టీవీలో చెప్తాను. మీరు చూడండి, మీరు చేవెళ్ళ దాకా ప్రాణహిత నుంచి చేవెళ్ళ వరకు తీసుకొస్తానంటాను, మా ఊరికైతే చెరువు ఇవ్వలేదన్నాడు. రాజశేఖర రెడ్డి ఇట్లా కొట్టి, ప్రొఫెసర్ నీవు పుట్టినందుకని ఇవ్వాలయా అని సంతకం పెట్టి ఇచ్చేశాడు. ఆ చెరువు పూర్తయింది. ఇవాళ మీరు వెళ్ళి మందమరి మండలం ఎదలాపురం ఊరు ఎవరన్నా వెళ్ళి చూడొచ్చు, 2 పంటలు వస్తున్నాయి. ఇలా 2 పంటలకు నీళ్ళు ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే బాల్కాసుమని ఉన్నప్పుడు ఆయన రిక్వెస్ట్ చేసి మళ్ళీ మిషన్ కాకతీయలో దాన్ని పెట్టించి కొన్ని పనులు చేయించారు. నాకు అక్కడ ఒక్క 1/2 ఎకరం కాదు, 1 ఇంచు భూమి కూడా లేదు. నేను కొనలేదు కూడా, ఎందుకంటే కొనకూడదు, తప్పు.
ఎందుకంటే ఇది బాగైన తర్వాత ఆటోమేటిక్ భూముల ధర పెరుగుతుంది నాకు తెలుసు. బట్ అయినా ఎథిక్స్ నేను కొనకూడదు అని చెప్పి కొనలేదు. నేను చెప్పాను రాజశేఖర రెడ్డి సార్, నాకు ఒక్క ఇంచు భూమి కూడా లేదు సార్ అక్కడ, నేను పుట్టిన ఊరు మీద ప్రేమతో అడుగుతున్నాను అంటే ఆయన సార్ అని అంత గొప్ప మాట అన్నాడు. ప్రొఫెసర్ మీరు పుట్టినందుకన్నా ఇవ్వాలని చెప్పి సంతకం పెట్టించాడు. ఇవాళకి కూడా నేను రాజశేఖర రెడ్డి పేరు 15 ఏళ్ళ తర్వాత చెప్తున్నాను ఈ మాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక పథకాలు, ఇన్ని పథకాలు, నేను వాళ్ళు ఇందిరమ్మ పథకం, ఫీ రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, రేషన్ బియ్యం అన్నీ అమలైనా ఆనందం లేదు. కానీ ఆ ఊరి చెరువు బాగు చేస్తే వారి ఆనందం. మీరు ఆ ఊరి చెరువు ఇవాళ ఊరికి వెళ్ళినా చెప్తారు, అవును సార్ మా నాగేశ్వర్ సారు మాకు ఆ ఊరు బాగు చేయించిండు ఎర్ర చెరువు అని. ఆ రోజుల్లో పేపర్లు ఆంధ్రజ్యోతి అన్ని పత్రికలు కూడా వచ్చింది. పుట్టిన ఊరు కన్నా ఏది గొప్పది కాదు అని నేను ఆ ఊరికి ఇప్పించిందంతా వచ్చింది. ఎందుకు ఇదొక్క ఉదాహరణ అనుభవంతో చెప్పింది ఏంటంటే ప్రభుత్వము ప్రజల అవసరాలని సరిగా గుర్తించగలిగారు. అన్ఫార్చునేట్లీ ప్రజలను ఓటర్లుగా చూస్తున్నారు. ప్రజల్ని ప్రజలుగా చూడడం రాజకీయ వ్యవస్థ ప్రజలను ఎన్నికల 5 ఏళ్లకోసారి తమకు ఓటు వేసే యంత్రాలుగా చూస్తున్నారు. తమకు ఓటర్లుగా ప్రలోభాలకు గురయ్యే ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారు. అందువల్ల ప్రజల మౌలిక జీవన ప్రమాణాల అభివృద్ధి జరగక ఈ పథకాలు అమలు అవుతున్నాయి. ఈ పథకాలు అమలు అన్నప్పుడు ఓట్లేస్తున్నారు, హామీలప్పుడు ఓట్లేస్తున్నారు, నెక్స్ట్ ఎలక్షన్లకు ఇంకోరు అంతకన్నా ఎక్కిస్తారు వాళ్ళకు ఓట్లేస్తున్నారు, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వాళ్ళని దించుతున్నారు. ఇలా 5 ఏళ్ళకోసారి దించిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ అమలు చేసినా నేను ఎట్లా ఓడిపోయినా అని ఆయన బాధపడ్డాడు.